బేహదు పరం మహాశాంతి. బేహద్కే బేహదు పరం పరం మహానాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్టాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 583 లైవ్ ఎపిసోడ్ ఆత్మను గురించి, పరమాత్మ గురించి, గీతా జ్ఞానంలో ఏమి చెప్పారు, దేన్ని జాగృతం చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఈరోజు చర్చించుకుందాము అంటున్నారు అనంతభాయ్. మానవులు తన్ను తాను తెలుసుకొని తీరాల్సిందే. ఈ భూమి మీదకి, ఈ భూలోకానికి వచ్చినటువంటి మానవ అవతారంలో ఉన్నవాళ్ళు ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఈ యొక్క విషయం తెలుసుకున్నప్పుడే తిరిగి వారు వారి యొక్క ఇంటికి, మూలధామానికి చేరుకోగలుగుతారు. ఆత్మను తెలుసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్లే అని 582 లైవ్ ఎపిసోడ్లో గీతాసారంలో తెలుసుకున్నాము. ఇప్పుడే ఈ జన్మలోనే ముక్తి, జీవన్ముక్తిని పొందేటువంటి ఛాన్స్ లభించింది. ఇది చేతులారా పోగొట్టుకోవద్దు. ఆత్మ పైన నమ్మకం లేకపోతే మీరు ఏమీ సాధించలేరు. ఆత్మలోతుల్లోకి వెళ్ళకపోతే మీ లైఫ్ వేస్టే. గీతలోను, వేదాలు, ఉపనిషత్తులోను గుహ్య రహస్యం చెప్పారు. బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పారు. రియల్గా నేను అనేది ఏదో అర్థం చేసుకోవాలి. నేను శరీరంనా, లేక చేతినా, కాళ్ళనా, ఎవరు నేను అనేది ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, మీరున్నటువంటి ఇల్లు ఖరాబ్ అయిపోయింది లేక బాగుంది అనేది ఇల్లు నిర్ణయిస్తుందా? ఇంట్లో ఉన్న యజమాని నిర్ణయిస్తారా? అదేవిధంగా ఈ శరీరంలో ఉన్న ఆత్మ యజమాని. ఈ శరీరం ఎలా ఉందో, తానెవరో, ఎలా ఉందో అనేది యజమాని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆత్మయే శరీరాన్ని నడిపించేది. శరీరం నశ్వరమైనదే. ప్రతి జన్మలోనూ శరీరం మారుతూ ఉంటుంది. వేరు వేరు శరీరాలని వారి వారి యొక్క కర్మల అనుసారంగా తీసుకుంటూ ఉంటుంది. శరీరం లభించాలి అంటే కర్మలపైన ఆధారపడి ఉండాలి. దేహి ఆత్మ, దేహము కర్మానుసారంగానే. ఈ యొక్క దేహి కర్మలను కర్మేంద్రియాల ద్వారా చేయిస్తూ ఉంటుంది. చూసేది, తినేది, అనుభవించేది. ఆత్మ కేవలం ద్రష్టానే. కర్మేంద్రియాల ద్వారా చేస్తూ ఉంటుంది. ఇందుకు నేనెవరు అనేది ఈనాటికి కూడా మానవులు తెలుసుకోక మనసే శరీరాన్ని నడిపిస్తూ ఉంది, మనసే అంతా ముఖ్యమైనది అని భావిస్తూ ఉన్నారు. ఏదైతే చేస్తుందో మనసే చేయిస్తూ ఉంటుంది, మనసే నడిపిస్తుంది అనుకుంటారు. కానీ మనసును నడిపించేది ఆత్మ అని తెలుసుకోవటం లేదు. ఆత్మ ప్రకాశంతో మనసు, బుద్ధి కూడా నడుస్తూ ఉంది. ఆత్మయే ప్రతి ఒక్క సెకండు ఎనర్జీ ఇస్తూ ఉంది దీనికి. ఆత్మ ప్రకాశమును అందుకనే ప్రకాశించుకోకపోతే, ఆత్మ ప్రకాశ స్వరూపమని తెలుసుకోకపోతే ఇక ఈ జన్మ నిరర్ధకం, ఏమీ లాభం లేదు. అసలు మానవ యొక్క జన్మ చాలా విలువైనది అంటారు. వృధా చేసుకోవద్దు అని చెప్తారు.
మరి వృధా కాకుండా ఉండాలి అంటే ఈ యొక్క జన్మను ఏది తీసుకుందో, ఈ జన్మ సాగిస్తుంది ఎవరో, చేయిస్తుంది ఎవరో, అది తెలుసుకోవాలి కదా, అది ఒప్పుకోవాలి కూడా. దేహమును నడిపించేది దేహి. ఈ దేహి ఎందుకు వచ్చింది ఇక్కడికి, దాన్ని గుర్తించాలి. అదే దాని యొక్క రియాలిటీని వెతకాలి. ఆత్మ గురించి వెతుకుతుంది, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అని. మరి బేహద్ ఆత్మలైతే ఆత్మను జాగృతం చేసుకుంటూ ఉన్నారు, ఆత్మ ప్రకాశ స్వరూపం అని తెలుసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క వెలుగుని, ప్రకాశాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారు. ఇది చేసుకోవాల్సిందే, పొందాల్సిందే. ప్రతిరోజు ఆత్మ బలమును, ఆత్మ చింతనను చేసుకుంటూ ఉండాలి, పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు ఆత్మ ప్రకాశాన్ని పెంచుకోవాలి, ఆత్మ చైతన్యాన్ని పెంచుకోండి. ఇది ఎంతెంతగా పెంచుకుంటూ వెళ్తూ ఉంటారో అంతంతగా ప్రగతిని పొందుతూ ఉంటారు. ఇక ఈ విషయ వికారాలు అప్పుడు నెమ్మదిగా ఖతమైపోతాయి. ప్రగతి అంటే అదే, ఆత్మవైపు, ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోతే ఈ దేహము, విషయ వికారాలు, ప్రపంచము నెమ్మదిగా ఖతమైపోతాయి. ఈ ఇంద్రియాలకు ప్రకాశం ఇచ్చేది కూడా ఆత్మయే, ఇంద్రియాలకు శక్తినిచ్చి నడిపించేది ఆత్మయే. కానీ మానవులు ఇంద్రియాలే ముఖ్యమంటూ దానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు, మనసుకు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. మనసే చేయిస్తుంది అని. కరెక్టే, మనసుతోటే ప్రపంచం తయారైంది, అదే నడిపిస్తుంది అనుకుంటారు. ఆత్మకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఇదే దౌర్భాగ్యం అనే చెప్పాలి. కొంతమంది షట్చక్రాలను జాగృతమైతే ఏదో శక్తులు వచ్చేస్తాయి అని దాని వెనకాల పడుతూ ఉంటారు. కొందరు సూక్ష్మ శరీరం జాగృతమైతే అన్నీ బాగుంటాయి అని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క మనసుకైనా, సూక్ష్మ శరీరానికైనా ఆత్మే కదా ఎనర్జీ ఇచ్చేది. ఈ చక్రాలన్నీ సూక్ష్మ శరీరంలో ఉన్నది, వీటిని జాగృతం చేసేది కూడా ఆత్మయే. అందుకనే బాపూజీ సీదా ఆత్మ జాగృతం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. దీన్ని గుర్తించండి అని చెప్తూ ఉంటారు. దీని యొక్క ఆత్మ లెక్కను చూడండి. మరి ఇది ఎందుకు జాగృతం చేసుకోకూడదు? ఆత్మ జాగృతం కావాలి అంటే దేహ బుద్ధిని తొలగించాలి, ఆత్మ బుద్ధిని జాగృతం చేసుకోవాలి. ఆత్మ సాక్షిగా చేసుకొని కర్మ చెయ్యాలి. నా యొక్క ఆత్మ తోటి నేను ముందుకు వెళ్ళాలి. నా ఆత్మ ఎలా పవర్ఫుల్గా అవుతుందో ఆలోచించండి. మనసు కంటే శ్రేష్టమైనది బుద్ధి, బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ, శరీరం కంటే శ్రేష్టమైనది మనసు, మనసు కంటే శ్రేష్టమైనది బుద్ధి, బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ. కాబట్టి ఆత్మ చింతన చేయండి. హే అర్జున, నువ్వు రోజంతా నేను ఆత్మను, శరీరాన్ని కాదు అనేటువంటి పాఠాన్ని పక్కా చేసుకోండి అని చెప్పారు. నేను ఆత్మను, బేహద్దుకే పరం ఆత్మను అనేటువంటి సాధన బేహద్దు పిల్లలు చేస్తూ ఉండాలి. మీ ఆజ్ఞా చక్రంలోనే ఆత్మ ఉంటుంది, అదే దాని యొక్క కేంద్రం. ఈ చక్రం జాగృతమైతే బ్రహ్మాండం యొక్క చక్రం ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఆత్మలో పరం ప్రకాశం, పరం లైట్ చేరుకుంటుంది. ఆ యొక్క ప్రకాశము మీ శరీరంలోని ప్రతి ఒక్క కణంలోనూ చేరుతూ ఉంటుంది. ప్రతి ఒక్క కణము ప్రకాశవంతంగా అవుతుంది. ఈ ప్రకాశము పరమాణువుల లోపలికి వెళ్ళిపోతూ ప్రతి ఒక్క కణమును శుద్ధిగా చేస్తూ ఉంటుంది. పరం ప్రకాశం లోపలికి పూర్తిగా నిండిపోతూ ఉండాలి. పూర్తిగా లైట్ బాడీగా కావాలి, పూర్తిగా ప్రకాశం యొక్క బాడీగా కావాలి. అప్పుడే పరం శాంతి లభిస్తుంది. దేహంతో ఏదైతే మరి రిలేటివ్గా ఉన్నదో
అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఉంటే మరి దేహం నుండి ఏదైతే నెగిటివ్ ఉందో అవి కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. వికర్మలన్నీ వినాశనం అవుతాయి. ఈ వికర్మలే వినాశనం కాకపోతే పునర్జన్మలు తప్పవు. ఇలా కాకపోతే మరలా రావాల్సి వస్తూనే ఉంటుంది. అందుకనే ఆత్మ విషయాన్ని ఆత్మను తెలుసుకోవాలి. అప్పుడే ఈ జన్మలు ఖతమవుతాయి. ఇదే కృష్ణుడు అర్జునుడు కూడా చెప్పారు. నీవు రాబోయే జన్మను చూసుకొని కర్మ చెయ్యి. నీవు రాబోయేటువంటి జన్మ గురించి ఆలోచించు, కర్మ చెయ్యి. ఆత్మ కళ్యాణం చేసుకొని పురుషార్థం చేస్తే పరలోకం బాగుగా చేసుకోగలుగుతావు. నీవు నీ పూర్వజన్మను తెలుసుకోలేదు అంటే, నాకు నా పూర్వజన్మ గురించి తెలియదు అంటే, నీకు పూర్వజన్మ లేదు, వచ్చే జన్మ లేదు అని కూడా ఏమీ కాదు. పూర్వజన్మ యొక్క దేహం జ్ఞాపకం రాలేదు అంటే మీకు పూర్వజన్మ లేదు, వచ్చే జన్మ లేదు అని కాదు. ఆత్మ వేరు వేరు రూపాల్లో ఈ భూమి మీదకి వచ్చింది. వేరు వేరు ధర్మంలోకి వెళ్ళి ఉండవచ్చు, వేరు వేరు యోనిల్లోకి వెళ్ళి ఉండవచ్చు, వేరు వేరు కర్మలు చేసి ఉండవచ్చు. అందుకనే నువ్వు దేవతగాను అయ్యావు, మానవుడిగా కూడా అయ్యావు. ఇవన్నీ కూడా కర్మ బంధనాల యొక్క క్రియేట్ వల్లే అయి ఉండవచ్చు. మరి వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలి కదా. ఎలా చేసుకుంటాం? ఇవన్నీ కూడా ఈరోజు బుద్ధిలో ఉండాలి. కానీ మానవుడు దేహ బుద్ధిలోనే ఉన్నాడు. బుద్ధి దాన్నే అంగీకరించేటువంటి స్థితిలో ఉంది. ఆత్మ యొక్క గురించి అంగీకరించే బుద్ధి అనేది లేదు. శరీరానికే ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు, మనసుకు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. మనసుని ఖుషి చేయటం కోసం ఏదేదో చేస్తూ ఉంటారు. అసలు ఖుషి ఏది? సంస్కారాలని ప్రాముఖ్యతనిస్తూ దానిలో వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మనసే కర్త భోక్త. అదే జన్మలకు కారణం, సంబంధాలకు కారణం. దేహ సంబంధాలకు గులాం చేసేస్తుంది. మానవులకు మనసుకి గులాం అయిపోయారు మనుషులందరూ. ఆత్మను గుర్తించలేకపోతూ ఉన్నారు. మనసు నుండి బయటికి ఈ యొక్క శక్తి అంతా వెళ్ళిపోతూనే ఉంది. మీ ఆలోచనలు, ఈ యొక్క బంధనాల వల్ల ఆత్మశక్తి బయటికి వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా అసలు ఈ శక్తి గురించే తెలుసుకునేటువంటి అవకాశం మానవులకి కలగటల్లా. మనసు నుండి అతీతంగా అయితేనే కదా శక్తి గురించి ఆలోచించేది. ఇంకా ఆ మనసు గురించే అదే అదే అంటూ ఉండిపోతూ ఉన్నారు. ఇచ్చా మాత్రం అవిద్యగా అయ్యి కర్మ చేయండి అని చెప్పారు గీతలో. కానీ మాన్ సన్మాన్ గౌరవాభిమానాలు పట్టుకొని కూర్చున్నారు. గౌరవాభిమానాలు అనే కోరిక కూడా ఉండకూడదు. అన్నిటికీ అతీతంగా కావాలి. ఎవరైనా సరే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సన్మానం చేసినా గౌరవించినా ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. అవి కావాలని కోరికే లేకపోతే ఇంకా మీకు ఈ శక్తి ఎక్కడికి పోతుంది? ఇవన్నీ పెట్టుకుని కూర్చున్న కారణం వల్ల ఆత్మశక్తి ఖతమైపోతుంది. ఇప్పుడు మీరు ఆత్మపైన ఫోకస్ చేయండి. ఎవరు ఏమి చెప్పినా చెప్పనియండి. చేస్తూ ఉన్నది చేయనివ్వండి. అంటున్నారు అననివ్వండి. అంటే మీరు అప్పుడు ఆత్మకు ప్రాముఖ్యతనిచ్చినట్టు. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే మనసుకు ప్రాముఖ్యతనిచ్చినట్టు. నేను బేహద్ ఆత్మని, పరం ప్రకాశ ఆత్మను, పరం లైట్ ఆత్మను అని రోజు కూడా వేల సార్లు
దీన్ని జ్ఞాపకం చేస్తూ దానిపైన ధ్యాస పెడుతూ ఉంటే, ఆత్మపైన ఫోకస్ చేస్తూ ఉంటే అప్పుడు మీ పవర్ స్టోరేజ్ అవుతూ ఉంటుంది. లేకపోతే మనసు ఏడవమంటే ఏడుస్తారు, నవ్వమంటే నవ్వుతారు. అది ఎలాగంటే అలా చేయిస్తూ ఉంటుంది. దాని చేతిలో మీరు కీలు బొమ్మ అయిపోతూ ఉంటారు. అది ఆడిస్తూ ఉంది, మీరు ఆడుతూ ఉన్నారు. అదే గనక ఆత్మపైన ఫోకస్ చేస్తే, ఆత్మశక్తి జాగృతమైతే మనసుని ఆత్మ కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది. గీతా జ్ఞానం యొక్క ప్రేరణ, ముఖ్యమైన ప్రేరణ కూడా ఇదేగా. ఫస్ట్ పాఠము ఆత్మయే, లాస్ట్ పాఠము ఆత్మయే. ఇదే పరమ సత్యం. శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మ అస్తిత్వం అనేది ఉంటుంది. మీకు కర్మయే సాక్షి కదా. ఇక్కడ చూడండి, ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యండి అని చెప్పారు గీతలో కూడా. ఎందుకంటే ఆ పని చేస్తున్నాం, దాని ఫలితం ఇప్పుడు కావాలి, అలా కావాలి, ఇలా కావాలి అనుకుంటే ఆ కర్మ మిమ్మల్ని బంధిస్తూ ఉంటుంది. మరో జన్మకు కారణం ఇదే అవుతూ ఉంటుంది. కర్మ సిద్ధాంతం మీద ఫోకస్ చేయండి. కర్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుందో చూడండి. మంచి కర్మలు చేస్తే స్వర్గం వైపుకు తీసుకొని వెళ్తుంది, చెడు కర్మలు చేస్తే నరకం వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే కదా మన సనాతన శాస్త్రంలో చక్కగా చెప్పింది. మృత్యు తర్వాత కూడా జీవితం ఉంటుంది. మరి స్వర్గంలోకి వెళ్ళాలా, నరకంలోకి వెళ్ళాలా అనే చింతన కూడా లేకుండా అన్నిటికీ అతీతంగా కావాలి. లేకపోతే జీవితం ఇక కంటిన్యూషన్ ఉంటూనే ఉంటుంది. కర్మానుసారంగా జన్మ అంటూ స్వర్గమా, నరకమా, సుఖమా, భోగమా, ఇవన్నీ ఆలోచన చేస్తూనే ఉంటూ ఉంటారు. అయితే మృత్యువు వచ్చిన తర్వాత స్వర్గంలోకి వెళ్ళినా ఏమి చేసేది లేదు, నువ్వు ఇంకా నరకంలోకి వెళ్ళినా ఏం చేసేది లేదు. చేసేదంతా ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేసిన దానికే ముక్తి, జీవన్ముక్తి. స్వర్గ నరకాలు యొక్క టెన్షన్ కూడా వదిలిపెట్టేసేయాలి మనం. మీరు మృత్యువాత పడితే మరి టెన్షన్లన్నీ ఖతమైపోతాయి కదా. నీవు చూడండి, ఒక ఎగ్జాంపుల్. ఎవరైనా మిమ్మల్ని, భగవంతుడైనా సరే, నీ యొక్క ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందా, అసలు ఉద్యోగం నుంచి వదిలేస్తే నీకు బాగుంటుందా, టెన్షన్ ఫ్రీ అవుతావా అంటే ఏమడుగుతావు? ఇప్పుడు ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేసినా ఇక టెన్షన్లు తప్పవుగా, నీవు అనేవి ఉంటూనే ఉంటావు కదా. అదేవిధంగా స్వర్గంలోకి వెళ్ళినా, నరకంలోకి వెళ్ళినా, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా టెన్షను, కర్మల యొక్క ఖాతా, ఇవన్నీ మీ వెనకాలే ఉంటూ ఉంటాయి. అసలు ఉద్యోగం నుంచి తీసేశారనుకో టెన్షన్ కథం, కర్మ కహాని కథం, మనసు యొక్క కహాని కథం. ఇక ఇచ్చుకునేది లేదు, పుచ్చుకునేది లేదు అని లెనిన్ అన్నాడట. అదేవిధంగా లైఫ్ ఆఫ్టర్ డెత్, మృత్యు తర్వాత కూడా జీవితం ఉంది అనేటువంటి పరమ సత్యాన్ని తెలుసుకుంటే ఇక మంచి కర్మలే చేస్తూ ఉంటారు. ఇదే గీతలో నేర్పింది కూడా. ఆత్మ శరీరం అనే వస్త్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఆత్మకు ఎప్పుడైతే పరం శాంతి, పరం లైట్ లభిస్తుందో ఇక మార్పులు అనేది ఏమీ లేదు. అది ఒరిజినల్, లాస్ట్. అది లభించనంత వరకు కూడా కర్మ చేస్తూనే ఉండాలి. అనగా మనము 100% మన ఆత్మ యొక్క అస్తిత్వంలోకి వెళ్ళిపోతే ఇక ఏ యొక్క ఖాతాలు ఉండవు. దాని అనుసారంగా మనం ఇప్పుడు కర్మ చేయాలి ఆ యొక్క స్థితిని పొందటం కోసం. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా సరే డ్యూటీ అయితే ఉంటూనే ఉంటుంది కదా. ఆ డ్యూటీ ఏదో ఇప్పుడే ఇక్కడే చేస్తే ఒరిజినల్ స్టేజ్కి వెళ్ళిపోతాం. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఈ యొక్క మిమ్మల్ని మీరే తయారు చేసుకోవాలి. తయారు చేసుకునే సిద్ధాంతం ఏదైతే ఉందో అదే మన సనాతన శాస్త్రం. కొంతమంది అంటూ ఉంటారు,
నేను చచ్చిపోయినా నా పేరు ఉండాలి అనుకొని గోడల మీద, గొబ్బెల మీద, శిలల పైన, నేల మీద ఆ, పేర్లు రాయించుకుంటూ ఉంటారు. ఇక హాస్పిటళ్ళు కడతారు, సత్రాలు కట్టిస్తూ ఉంటారు. వాళ్ళ పేరు ఇంకా చిరస్థాయిగా చచ్చిపోయినా పేరు ఉండాలి. నువ్వు చనిపోయావు, నీ పేరు మారిపోతుందిగా. శరీరంతో చేయడానికి కదా పేరు. నువ్వైతే ఆత్మవు కదా, ఆత్మకేం పేరు లేదు. శరీరమే పోయినప్పుడు శరీరానికి ఉన్న పేరుకి విలువే ఉంటుంది. వాళ్ళు వాళ్ళు చేసిన పుణ్యం ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు పొంది కథం చేసుకుంటారు. అందుకే మళ్ళీ కిందకు వచ్చి జన్మ తీసుకుంటున్నారు. నేను ఉండాలి, నేను ఉండాలి, నా పేరు ఉండాలి అనుకుంటే ఇక ఏమైనట్టు? ఎవరుండాలి? నేను నేను అంటున్నావు, నీవెవరు? శరీరమా లేక ఆత్మ? ఆత్మ ఉండాలనుకుంటున్నావా? ఆత్మ అస్తిత్వంలో ఉండాలనుకుంటున్నావా? శరీరంలో ఉండాలనుకుంటున్నావా? కొంచెం ఆలోచించండి. శరీరం చనిపోతే ఇక శరీరం పేరు కథమైపోతుంది కదా. నేను కూడా కథమైపోతున్నాను అని తెలుసుకోవటం వాళ్ళు. దేహం యొక్క అహంకారంలో నేను నేను అనేది ఎంతవరకైతే కథమైపోతుందో, ఏనాడైతే ఆ రోజు నీవు పరమాత్మ దగ్గరికి చేరగలుగుతావు. ఆ రోజు నువ్వు అన్నిటినీ మర్చిపోయి నీ లోపల ఉన్నటువంటి లాలచత్వము అవన్నీ కూడా కథమైపోతాయి. మరి నేను అనే దాంట్లో జీవించే ఉండాలి నువ్వు. ఏది? నేను ఆత్మని, పరం పరమాత్మని, పరం లైట్ స్వరూపాన్ని, నేను దివ్య స్వరూపాన్ని అని ఎప్పుడైతే దీన్ని గుర్తిస్తూ ఉంటారో ఆ రియల్ నేను అనేది నువ్వు చూసుకోగలుగుతావు. అప్పుడు నువ్వు నిజంగానే ఉంటావు. నేను ఆత్మను అనేది సదా ఉండేది. అందుకనే ఆత్మ అజర్ అమర్ అవినాశి అంటారు. దీన్ని నేను తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోకుండా ఉంటే ఆత్మహత్య చేసుకున్నట్లే, ఆత్మను చంపుకున్నట్లే, ఆత్మ యొక్క ఒరిజినాలిటీని తెలుసుకోలేనట్టే. అది తెలుసుకోండి అనేది కావాలి. రియల్గా నేను అనేదాన్ని తెలుసుకోకపోతే ఇక అప్పటి వరకు జన్మలు తప్పవు. జన్మలు తీసుకుంటూనే ఉండాల్సిందే. జన్మ తర్వాత జన్మ, జన్మ ఉంటే మృత్యు ఉంటుంది. అది ఈ బ్రహ్మాండం యొక్క బ్రహ్మకైనా సరే, విష్ణువుకైనా సరే, మహేశ్వరుడికైనా సరే. అంటే కూడా వాళ్ళకు కూడా లిమిట్ అన్నమాట. ఇంద్ర పదవైనా, బ్రహ్మ పదవైనా, విష్ణు పదవి అయినా కాల పరిమితి అనేది ఫిక్స్ అయ్యే ఉన్నది. బ్రహ్మకు రాత్రి, బ్రహ్మకు పగలు, బ్రహ్మకు అర్ధపరార్థం, బ్రహ్మ వయసు. విష్ణువుకి ఉంటుంది, శివుడికి ఉంటుంది. బ్రహ్మాండానికి ఒక కాల పరిమితి ఉంది కదా. బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తవుతే బ్రహ్మాండం రచయించిన ఆయనకి పూర్తిగా ఈ యొక్క బ్రహ్మాండాన్ని తన లోపలికి ఇముడ్చుకుంటాడు. లిమిట్ అన్నట్టే కదా. నేను అనేది ఎవరు? అది తెలుసుకుంటేనే మనం బ్రహ్మాండాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోగలుగుతాం. ఈ విషయం తెలుసుకోక ఈ బ్రహ్మాండంలో ఇరుక్కుపోయి ఉంటే మరి అతీతంగా బేహద్దులోకి ఎలా వెళ్తారు? ఇంతకు మరి నేనెవరు? ఇదే స్మృతి చేయండి. నేను ఈ శరీరం అనే పేరుతోటి శాశ్వతంగా ఉన్నానా? రియల్గా నా పేరేంటి? నా రూపం ఏమిటి? నా అస్తిత్వం ఏమిటి అనే దాని గురించి ఆలోచించండి. ఒకవేళ ఈ బ్రహ్మాండం నుండి గెలాక్సీలోకి వెళ్తారు, అక్కడ తిరుగుతూ ఉంటారు కొంతమంది ఆత్మలు. నేనెవరు అనేది తెలుసుకుంటే, ఇంకా ఎవరు అని తెలుసుకుంటే, ప్రశ్నకు బాపు చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో ప్రతి సెకండు మీరు జ్ఞాపకం చేస్తూ ఉండండి. మనసుతోటి పరిశీలన చేసుకుంటూ ఉండండి. మీ మనసును మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి. మీరు జ్ఞాని అయితే మరి జ్ఞానం యొక్క మస్తులో నేను చైతన్య స్వరూపమైన ఆత్మన ఆన్సర్ వస్తుంది. తనువు, మనసు పిచ్చి పిచ్చి పనులకు తార్కాణం ఉండదు. ఇవన్నీ కూడా కథమైపోతాయి. జ్ఞానం తోటి తేజస్సు పెరుగుతూ ఉంటుంది.
జ్ఞానం యొక్క తేజస్సు ముందు ఈ ఇంద్రియాల తేజస్సు అనేది లేవు. అందుకనే జ్ఞానం చాలా గొప్పది, శ్రేష్టమైనది అని చెప్పారు. పరమ తేజస్సు, పరమ ప్రకాశము ఆత్మ లోపల ఉన్నది. జ్ఞానము లాంటి పవిత్రమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు, ఏ తత్వము కూడా లేదు అని చెప్పారు. జ్ఞానము అనేది దేహానికి కాదు, ఆత్మకే కలుగుతుంది. ఆత్మకు ఆత్మజ్ఞానం అంది నేనెవరు అనేది ఆత్మ పొందినప్పుడు, ఆత్మయే నేను అనేది తెలుసుకున్నప్పుడు ఇక మనసులో ఫీలింగ్స్ అన్నీ కూడా ఖతమైపోతాయి. మనసు అంటే ఏంటి? ఫీలింగ్స్ తోటి, లాలసత్వంతో, అహంకారంతో, అజ్ఞానంతో, దుర్గుణాలతో నిండిపోయింది. మనసు దుర్గుణాలలో బంధిస్తూ ఇరికిస్తూ ఉంటుంది. అదే మనసు సద్గుణాలు పొందినప్పుడు ఊర్ధ్వగతిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మనసే మోక్షాన్ని ఇప్పిస్తూ ఉంటుంది, మనసే అధోగతికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకని మీరు ఆత్మ పైన ఎంతవరకు అయితే ఫోకస్ చెయ్యరో అంతవరకు పరమాత్మ యొక్క శక్తి పైన ఫోకస్ పోదు. ఆత్మ పరమాత్మల యొక్క పాటుని ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు జీవన మృత్యువుల జోల లోపల నుండి బయటపడతారు. లేకపోతే దీనిలో ఇరుక్కుపోవాల్సిందే. మనసు ద్వారా ఏ ప్రపంచం తయారైంది కరెక్టే, మనసే ఆడిస్తూ ఉంది, ఇదే కథమవుతుంది. నేను అనేది ఇంతకు ఇదొక థర్డ్ పర్సన్ కాదు, రియల్గా థర్డ్ ఐ. ఈ శరీరం తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ నిరాకారి, ఆకారి, సాకారి రూపాలతో ఉన్నది. ఆకారి సాకారి రూపాలు మారుతూ ఉంటాయి. ఆత్మ ఒరిజినాలిటీ నిరాకారి స్వరూపం అనేది ఉంటుంది. సాకారము కర్మ బంధనాల్లో మానవులకు వేరు వేరు యోనుల్లోకి వెళ్ళిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆకారి రూపం మారిపోయినట్టే. మరి నా సనాతన స్వరూపం ఏమిటి? ఇది ఆదిలోనూ ఉంది, మధ్యలోనూ ఉంది, అంతిమంలోనూ ఉంటుంది. మనమున్నా లేకపోయినా ఈ డ్రామా బంద్ అవ్వదు. శరీరం లేకపోయినా ఆత్మ యొక్క యాత్ర కథం కాదు. అజ్ఞానులు ఎంతవరకు రాజ్యం చేస్తూ ఉంటారు ప్రపంచంలో? మీరు అజ్ఞానులు ఎంతకాలం ఉంటారు? ఏదో ఒకరోజు ఆత్మ జ్ఞానం తెలిసిపోతుంది, మూలంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆత్మ యొక్క కర్మ బంధనాలు ఖతమైపోతాయి. ఇప్పటి వరకు శరీరం వదిలేసి వెళ్ళిపోయినా సరే ఆత్మ యొక్క మిషన్ అనేది ఖతం కాదు. ఆత్మ జ్ఞానం, దివ్య జ్ఞానం పొందిన వాళ్ళు కూడా శరీరాలు వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళ యాత్ర నడుస్తూనే ఉంది. పరం ప్రకాశం స్వరూపంలో పరం లైట్ రూపాన్ని ధారణ చేసి వెళ్ళినటువంటి వాళ్ళు పరం ప్రకాశం యొక్క గోళంలో ఈనాటికి ఉన్నారు. వాళ్ళ మిషన్ ఏమన్నా కథం అయిపోయిందా ఏమిటి? వాళ్ళ జీవన్ మృత్యువుల నుండి కథం అగుటకు పురుషార్థం చేసి వెళ్ళిపోయారు. వారి మిషన్ కథం కాలేదు. వారికి కర్మల ఫలితం లభించింది. వారు చేసిన పురుషార్థానికి పరంప్రకాశం యొక్క గోళంలో ఉన్నారు. అయితే అజ్ఞాని ఆత్మలైతే పితృల గోళంలోకి వెళ్ళి కూర్చున్నారు. కొందరైతే భక్తులు గురువుల్ని ఫాలో చేసేవాళ్ళు గురువు యొక్క గోళంలో వెళ్ళి కూర్చున్నారు. కొందరు సూక్ష్మ జగత్తులో తిరుగుతూ ఉన్నారు. కొందరైతే ఇంకా పై జ్ఞానం ఉంది కాబట్టి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎవరు లోకల్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. అయితే ఎవరెవరికైతే జ్ఞానం తెలుస్తుందో వాళ్ళు వారి వారి యొక్క లక్ష్యం అనుసారంగా వెళ్ళిపోయారు. ఏ లక్ష్యం పెట్టుకుంటారో ఆ లక్ష్యాన్ని పొందారు. ఇక్కడ రియల్గా నేనెవరు అనేది ఒక గోల్, లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పొందుతూ ఉంటారో ఆ స్వరూపంలో వాళ్ళు స్థిరంగా అయ్యారు. స్థిరంగా ఎందుకు కావాలి అని అంటే
స్థిరంగా కాకపోతే ఆత్మస్వరూపంలో కర్మ బంధనాల్లో ఇరికిస్తూ ఉంటుంది. ఎంతవరకు అయితే రియల్ నేను అని తెలుసుకోలేరో అంతవరకు ఇరుక్కుపోతూనే ఉంటారు. ఇదే లాస్ట్ జన్మ అని, ఈ జన్మకు మరలా ఇంకో జన్మ లేకుండా చేసుకోవాలి అనుకోవాలి. ఇంకా జన్మ తీసుకున్నారనుకోండి, మళ్ళా తిప్పలు తప్పవు. ఇదే ఫ్యామిలీ, ఇదే భార్య, ఇదే పిల్లలు, ఇలాగే సంసారము, మళ్ళా అదే ప్రకారముగా మళ్ళా చావులు పుట్టుకలు. ఇక జన్మల చక్రం కథం అయ్యేది ఎప్పుడు? కనీసం ఇప్పుడైనా ఆత్మ జ్ఞానం పొందితే జన్మల చక్రం కథం అయిపోతుంది. అప్పుడు యూ టర్న్ అయిపోతారు, మీరు రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మనసుకు అధీనమైతే మిమ్మల్ని మళ్ళీ మనసు వెనకట్లాగే పూర్వంలాగే చేసి వదులుతూ ఉంటుంది. అందుకే మీరు బ్రహ్మస్వరూపంగా కండి, మిమ్మల్ని మీరు ఆ రూపంలో చూసుకోండి. మీ మూలం అదే. అప్పుడు మీరు డైవర్ట్ అయిపోతారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు పరం లైట్, పరం ప్రకాశంలోకి డైవర్ట్ అవ్వటకు అభ్యాసం చేయండి. దానికోసమే జపం, తపం అనేది భక్తిలో కూడా అంతిమ సమయంలో అంతిమతి సోగతిగా అగుటకు ఇది చేస్తూ జపం చేస్తూ ఉండండి, మంత్రనామం జపం చేయండి, రాస్తూ ఉండండి అని పుస్తకాల్లో కూడా రాయమని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనసును సంభాళించుకోవటానికే. మీరు నేను పరం లైట్ స్వరూపాన్ని, పరం ప్రకాశ్ స్వరూపాన్ని అన్న అభ్యాసం చేస్తూ ఉండండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. నమస్తే. బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు అద్భుతమైనటువంటి వీడియోలను అనంతభాయ్ లైవ్ ఎపిసోడ్ తెలుగులో మరలా ఏనాటి పురుషార్థం ఆ రోజు చేయాల్సినది, ధారణా పాయింట్స్, మా దివ్య సందేశాలు, జ్ఞానము, యోగము, ధారణ, యోగానికి సంబంధించినవి, అమృతవాణి, దివ్యవాణి అనేది చెప్తూనే ఉన్నారు. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు వాటిని పొందవచ్చు. పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. పరం 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 మహాశాంతి.